ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పట్టము పల్లె వైపు పరుగులు తీస్తుంది. ఎందుకంటే పల్లెలోనే సహజమైనటువంటి ప్రకృతి, అందము, ఆనందం మనకు కనిపిస్తాయి. పట్టణంలో ఏంటంటే కృత్రిమ కట్టడాల మధ్య మేము ఉంటాం. తరువాత ఇక్కడ జీవన ప్రమాణం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పీక్ పెరిగిపోయింది. ఇంకా కాలుష్యాలు అన్నీ పెరిగాయి. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఫుడ్ కాలుష్యం, తాగే నీరు కాలుష్యం, అంతేకాకుండా తినే కాయగూరలు, పండ్లు నిలవ ఉండడానికి కెమికల్స్ని యాడ్ చేయటం, పాలు ప్యాకెట్లు మైకా సంచుల్లో దొరుకుతాయి. అందుకని పట్టణంలో ఉండే ప్రజల్ని, అలాగే పల్లెల్లో భూముని విలువ పెరిగిపోయింది. అందుకు ఇక్కడ డబ్బున్న వాళ్ళందరూ అక్కడ భూములు కొనుక్కొని అక్కడ గెస్ట్ హౌసులు, రిసార్ట్స్, తర్వాత ఫామ్ హౌస్లు కట్టుకొని వారం చివరిలో అక్కడ వచ్చి 1-2 రోజులు గడుపుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి 5 రోజులు పని చేసి, మీది పట్టణంలో కంటే పల్లెటూరులో ప్రేమాభిమానాలు, తర్వాత కష్ట సుఖాల్లో 10 మంది పాలు పంచుకునేటువంటి ఆ గుణాన్ని, ఆ సంస్కృతిని మనము ఇక్కడ చూడలేము. ప్రేమాభిమానాలు అంతంత మాత్రమే. అందువల్ల పల్లెల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ అని అనుకోకండి. దూరపు కొండల నునుపు. అందుకే నేను ఈ మాట వాడాను. ఏంటంటే పట్టణం పల్లె వైపు పరుగులు తీయాలనిపిస్తుంది. ఉంటాను. నమస్తే.